నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజంగానే చాలా ఆశ్చర్యపరిచే ఒక అంశాన్ని చూడబోతున్నాం. కోడిపుంజులు ఉదయాన్నే ఎందుకు కూస్తాయి? ముఖ్యంగా వాటి శరీరంలోని జీవఘడియారం అంటే సిర్కేడియన్ రిథమ్, అలాగే వాటి మధ్య ఉండే సామాజిక ఆధిపత్యం అంటే సోషల్ హైరార్కీ, ఈ రెండు అంశాలు ఆ కోడికూతను ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాలపై మన ఈ విశ్లేషణ ప్రధానంగా దృష్టి పెడుతోంది. జపాన్లోని నగోయా విశ్వవిద్యాలయం వారు చేసిన పరిశోధనల ఆధారంగా ఈ రోజువారీ సంఘటన వెనుకున్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. తెల్లవారుజామున కొక్కరోకో అనే శబ్దం వినగానే మనకందరికీ ముందుగా గుర్తొచ్చేది సూర్యోదయం. ఇదొక యూనివర్సల్ ఫీలింగ్ కదా. అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టే ఆ వెలుతురును చూసి కోడిపుంజులు ఆటోమేటిక్గా కూస్తున్నాయని మనందరం అనుకుంటాం. మనం చిన్నప్పటినుంచి నమ్ముతున్నది కూడా ఇదే. కానీ యాక్చువల్లీ ఈ అందమైన సూర్యోదయ దృశ్యం వెనుక మనం అస్సలు ఊహించని ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది. రైట్, ఇప్పుడు అస్సలు విషయంలోకొద్దాం. కోడిపుంజులు నిజంగానే కేవలం సూర్యకాంతి వల్లే కూస్తాయా? అంటే కాంతి పడగానే అవి ఒక అలారంలా మోగుతాయా? లేక వాటి బాడీలో ఏదైనా అంతర్గత జీవశాస్త్రం అంటే ఇంటర్నల్ బయాలజీ పాత్ర కూడా ఉందా? దశాబ్దాలుగా సైంటిస్టుల బుర్రతులిచిన ఫస్ట్ పెద్ద మిస్టరీ ఇదే. ఇక్కడే మనకు ఫస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది. అదే సిర్కాడియన్ రిథమ్, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక జీవ ఘడియారం. నగోయా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అదేంటంటే కోడిపుంజుల మెదడులో అత్యంత ఖచ్చితమైన ఒక ఇంటర్నల్ క్లాక్ ఇన్బిల్ట్గా అమర్చబడి ఉంటుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ వల్లే అవి టైంని పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతాయి. ఇది ఎలా పనిచేస్తుందో చూడడానికి 2013లో వాళ్లు చేసిన ఈ ప్రయోగాన్ని మనం గమనిద్దాం. ఫస్ట్ కోడిపుంజులను 12 గంటలపాటు సాధారణ వెలుతురులో, మరో 12 గంటలపాటు మసక వెలుతురులో ఉంచారు. అవి కరెక్ట్గా తెల్లవారుజామున కూశాయి. ఆ తర్వాతే అసలు టెస్ట్. వాటిని 24 గంటలపాటు కేవలం మసక వెలుతురు ఉన్న ఒక చీకటి గదిలో ఉంచారు. అప్పుడేమైందో తెలుసా? బయట సూర్యకాంతి లేదు, కనీసం ఏ వెలుతురూ పడలేదు. అయినా సరే వాటి బాడీలో ఉన్న అలారం ప్రకారం తెల్లవారుజాము ఎప్పుడో ఖచ్చితంగా అంచనా వేసి అదే సమయానికి పర్ఫెక్ట్గా కూశాయి. దీన్ని బట్టి కోడి కూత అనేది సూర్యోదయానికిచ్చే రియాక్షన్ కాదు, అది వాటి బాడీలోని జీవగడియారం చేసే మాయ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కోడిపుంజున్నప్పుడు దాని జీవ ఘడియారం ప్రకారం అది కూస్తుందని మనం తెలుసుకున్నాం. కాని ఇక్కడే ఒక చిన్న లాజిక్. ఒకే దగ్గర 4-5 కోడిపుంజులు కలిసి ఉన్నప్పుడు పరిస్థితేంటి? వాటిలో ఏది ఫస్ట్ కూయాలి? ఇక్కడే మనం ఈ బయాలజీని పక్కన పెట్టి వాటి మధ్య ఉండే ఒక క్లిష్టమైన సామాజిక ప్రవర్తన వైపు వెళుతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానమే పెకింగ్ ఆర్డర్, అంటే ఒక రకమైన ఆధిపత్య శ్రేణి. కోళ్లు కలిసి ఉన్నప్పుడు వాటి మధ్య ఒక పక్కా సోషల్ హైరార్కీ ఉంటుంది. ఆ గుంపులో అత్యంత బలమైన ఒక బాస్ కోడిపుంజు అన్నింటిపైనా పెత్తనం చెలాయిస్తుంది. ఫుడ్ తినాలన్నా, జత కట్టాలన్నా దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్. కాని మ్యాటర్ ఏంటంటే ఈ రూల్ కేవలం ఫుడ్ దగ్గరే కాదు, ఉదయం పూట అవి వేసే కూతలో కూడా పక్కాగా ఫాలో అవుతాయని పరిశోధకులు కనుగొన్నారు. 2015 నాటి పరిశోధనల ప్రకారం ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, గుంపులో అందరికంటే బలమైన ఆ బాస్ కోడిపుంజు ఒక మాస్టర్ అలారంలా పనిచేస్తుంది. ఆ రోజు ఉదయం ఎప్పుడు కూయాలి అనేది కేవలం ఆ బాస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అది కూసిన వెంటనే సెకండ్ స్టెప్లో దాని కింద ఉన్న రెండవ కోడిపుంజు కూస్తుంది. ఆ తర్వాత మిగతా కోడిపుంజులు వరుసగా తమ ర్యాంక్ని బట్టి కూస్తాయి. అంటే ఎవరి ప్లేస్ ఏంటో వాళ్లకు చాలా క్లియర్గా తెలిసినమాట. సో ఇప్పుడు మనకు ఇంకో డౌట్ రావచ్చు. అదేంటంటే నగోయా విశ్వవిద్యాలయ ప్రయోగాల్లో వాళ్ళొక ఇంట్రెస్టింగ్ పని చేశారు. అదేంటంటే ఆ గుంపులో పెత్తనం చెలాయించే ఆ బాస్ కోడిపుంజును ఉన్నట్టుండి అక్కడ్నుంచి తీసేస్తే అప్పుడు మిగతా కోళ్ల గుంపు ఏం చేస్తుంది? ఆ లీడర్షిప్ గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకుంటుంది? దానికి వచ్చిన రిజల్ట్ నిజంగా చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఆ బాస్ పుంజుని తీసేగానే సెకండ్ పొజిషన్లో ఉన్న పుంజు ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ప్లేస్ని తీసేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం నుంచి ఆ రెండవ స్థాయి కోడిపుంజు మొదటి కూతను స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న పుంజు ఇన్స్టెంట్గా కొత్త మాస్టర్ అలారంలా మారిపోతుందన్నమాట. దీని బట్టి ప్రతి పుంజుకు గుంపులో తన ఖచ్చితమైన స్థానమేంటో ముందే తెలిసి ఉంటుందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వీటి ప్రవర్తనను కంపేర్ చేసి చూస్తే బాస్ కోడిపుంజు ఎప్పుడు కూయాలో డిసైడ్ చేసే పూర్తి ఫ్రీడంతో ఉంటుంది. కాని కింది స్థాయి కోడిపుంజుల పరిస్థితి చూస్తే కొంచెం నవ్వొస్తోంది.
వాటికి కూడా కరెక్ట్ టైంకి కూయాలని బలంగా అనిపిస్తుంది. వాటి బాడీలోని అలారం కూడా మోగుతుంది. కాని ఎక్కడ బాస్ ఫీలవుతాడో అని చాలా డీసెంట్గా తమ కూతను లోపలే కంట్రోల్ చేసుకుని బాస్ కూసాకే ఇవి కూస్తాయి. ఇదొక నెక్స్ట్ లెవెల్ క్రమశిక్షణ అని చెప్పాలి. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో వచ్చిన ఈ ఫైండింగ్స్ గురించి లీడ్ రీసెర్చర్ తకాషి యోషిమ్రా గారు ఏమంటున్నారో చూడండి. కోడిపుంజులు ఖచ్చితమైన సరళ శ్రేణిలో జీవిస్తాయని, వాటి సామాజిక స్థానమే తెల్లవారుజామును ప్రకటించే క్రమాన్ని ప్రతిబింబిస్తుందని మేం కనుగొన్నాము. నిజంగా ఇది యానిమల్ సొసైటీస్ ఎంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ అయి ఉంటాయో మనకు చూపిస్తుంది కదా. సో ఓవరాల్గా ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్న ఆ సైన్స్ ఏంటంటే, కోడి కూత అనేది కేవలం లైట్ని చూసిచ్చే రియాక్షన్ కాదు. అది వాటి దేహంలోని 24 గంటల సర్కీడియన్ రిథం, అలాగే వాటి మధ్య ఉండే పక్కా సోషల్ పెకింగ్ ఆర్డర్ల పర్ఫెక్ట్ కాంబినేషన్. గుంపులో గొడవల్లేకుండా సామాజిక శాంతి కోసం కింది స్థాయి కోళ్లు తమ స్వంత బాడీ క్లాక్ ఇచ్చే సిగ్నల్స్ని సైతం కాంప్రమైజ్ చేసుకుంటాయి. ఫైనల్గా ఇదంతా చూశాక నాకొక థాట్ వస్తోంది. రోజూ మనం ఎంతో సింపుల్గా తీసుకునే ఒక కోడికూత వెనుకే ఇంత కాంప్లెక్స్ సైన్స్, ఇన్ని కఠినమైన సోషల్ రూల్స్ దాగి ఉన్నాయంటే, ఇక మన చుట్టూ ప్రతిరోజు మనం చూసే మిగతా జంతువులు, పక్షుల ప్రవర్తనల వెనుక ఇంకెన్ని అద్భుతమైన సీక్రెట్స్ దాగి ఉన్నాయో కదా. ఈ ప్రకృతి వ్యవస్థ నిజంగా మనం ఊహించిన దానికంటే ఎంతో తెలివైనది. ఈనాటి విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.